వెల్కమ్ టు నమిత న్యూస్. 5 దొంగలను అరెస్ట్. 835 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న అన్నమయ్య క్రైమ్ ముదివేడు పోలీసులు. గత నెల 25వ తేదీన కురబలకోట గ్రామంలో జరిగిన దొంగతనం ఘటనలో దర్యాప్తు చేస్తున్న ముదివేడు పోలీసులు క్లోజ్ టీం తదితర టెక్నికల్ ఆధారాలతో అన్నమయ్య క్రైమ్ ముదివేడు పోలీసుల ఆధ్వర్యంలో 5 దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 835 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ముద్దాయిలు అందరూ యువకులే. 2పై ఎక్సైజ్ కేసు, మరొకరిపై దొంగతనం కేసు, మరో ముద్దాయిపై హత్య కేసు నమోదై ఉన్నట్లు వివరించిన అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, చోరీ జరిగిన వారంలోపే చోరీ సొత్తులో పాటు ముద్దాయిలను అరెస్టు చేయడంలో ప్రతిభ గడపరిచిన అన్నమయ్య క్రైమ్ ముదివేడు పోలీసులకు అభినందిస్తూ క్యాష్ రివార్డులు అందించారు. ఓకే సార్. సార్ పెద్ద ఆర్నమెంట్ పెట్టండి సార్. ఏలో చిన్నదానికి పెద్దదానికి పెట్టండి సార్. అది ఓకే సార్. ఇక్కడ చూడండి సార్. అట్లే సరే సార్, ఇక్కడ చూడండి సార్. సరే సంబంధించి క్రైమ్ నంబర్ 67/25 దొంగతనం కేసులో 25/4/2025 జరిగింది. దానికి సంబంధించి వెంటనే ముదివేడు పోలీసులు, ఎస్ఐ, పిఐ గారు, క్రైమ్ పార్టీ మరియు మదనపల్లి డిఎస్పీ గారు మహేంద్ర గారు వెంటనే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని 835 గ్రాములు దొంగతనం జరిగింది, చాలా పెద్ద కేసు అని వెంటనే ఛాలెంజ్గా తీసుకొని టెక్నాలజీ ఉపయోగించి అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించి చాలా తొందరగా స్పందించినందువల్ల వెంటనే దానికి సంబంధించిన ముద్దాయిల్ని అరెస్ట్ చేసి నిన్నటి దినం 11 గంటలకు అరెస్ట్ చేసి మొత్తం బంగారం మొత్తం ఏదైతే దొంగతనం జరిగిందో అంతా కూడా మొత్తం కూడా టోటల్గా 743 గ్రాములు ఒక కేసులు మరియు 92 గ్రాములు ఇంకొక కేసులు మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్గా రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముద్దాయిలు పాలగర అమీర్ సోహైల్, అలాగే అమీర్ అహ్మద్, కన్నెమ్మడుగు కిషోర్, మొగసాల తిరుమాలేష్, టేకులపాలెం అరుణ్ కుమార్, ఇలా 5 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి విచారిస్తే ఆల్రెడీ ప్రశాంత్ పైన కిషోర్ పైన వాళ్ళ ఇంట్లోనే ముందు 72 గ్రాములు దొంగతనం చేయడం, అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా మొగసాల తిరుమలేష్ అంటే ఇతని కూడా నేర చరిత్ర ఉంది. అరుణ అతను ఆల్రెడీ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎందుకు చేశారు, కొంత ఇంట్లోనే దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది అని చూస్తే వీళ్ళందరూ కూడా క్రికెట్ బెట్టింగ్ ఎక్కువ ఆడుతూ ఉన్న డబ్బులందరినీ పోగొట్టుకొని తిరిగి వాళ్ళ వాహనాలను కూడా కుదరబెట్టడం, ఇంట్లో వాళ్ళు కూడా బెదిరించి డబ్బులు వసూలు చేయడము, ఇవి చేసిన దానివలన ఈ క్రికెట్ బెట్టింగ్ దెబ్బకి వీళ్ళు దొంగతనాలు చేయాల్సిన పరిస్థితి వీళ్ళు తెచ్చుకున్నారు. కాబట్టి అందరికి కూడా ప్రజలందరికీ మేము ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం గమనించండి. ఏదైతే చెడు వ్యసనాలకు, క్రికెట్ బెట్టింగు, గంజాయి ఇటువంటి సంబంధించిన వాటి జోలికి పోనీయకుండా మీరు జాగ్రత్తగా వారి మీద కొంచెం నిఘా పెట్టండి. అటువంటివి ఏమైనా ఉంటే పోలీసులు కూడా చెప్తే మేము కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకొని వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. యువత ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ అనేది చాలా వరకు మీరు చెడిపోవడానికే తప్ప ఎవరు కూడా బాగుపడలేదు. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకొని దానిలోకి పోవద్దని. క్రికెట్ అనేది కేవలం అందరూ చూసి సంతోషపడడానికే కానీ క్రికెట్ బెట్టింగ్ చేయడానికి కాదు అని గుర్తుంచుకోవాలి. ఇందులో ముఖ్యంగా చాలా కష్టపడి పనిచేసిన
కొత్తగా వచ్చే ఎంతో చాకచక్యంగా పనిచేసిన మా నరేంద్ర డిఎస్పీ గారికి, అలాగే సత్యనారాయణ, చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్, అలాగే ముదువీడు ఎస్ఐ దిలీప్, ముఖ్యంగా కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడ్డి, శంకర, నరసింహులు, శంకరయ్య, శివకుమార్, చలపతి మరియు దొరబాబు, అలాగే వెంకటేష్, శ్రీనివాసు, చక్రపాణి, ప్రేమకుమార్, వీళ్ళందరినీ కూడా పోలీస్ శాఖ తరఫున అభినందిస్తున్నాము. ఇక ముందు కూడా ఎవరైనా సరే ఇలాంటి దొంగతనాలు పాల్పడితే ఇంకా బాగా పట్టుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా తగిన ప్రోత్సాహంగా